పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలటి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము దారాలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా, మీకే స్తుతి స్తుతి స్తోత్రములు తండ్రి. ఇప్పుడు తండ్రి, మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రయాణించినట్లు ఆమెను ఆశ్రయించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు నేను పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. అందరూ బాగున్నారా? ఉపవాస ప్రార్థన మరి ఫెలోషిప్ కొరకు ప్రార్థన చేస్తున్నారా? సువార్త పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నారా? మీకు చాలా వందనాలు. కొంతమంది చెప్పారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము అని, కొంతమంది సత్కరిస్తున్నారు. వాళ్ళు కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్య భాగానికి వెళ్తాము. కొంతమంది స్నేహితుల్లాగా ఫోన్ చేసి మాట్లాడుకుంటా ఉన్నారు. చాలా సంతోషం. ఈ ఎపిసోడ్ సహాయపడిన ప్రియులు సుచిత్ర రీగల్, వాళ్ళ కుటుంబకు వాళ్ళకు గర్భఫలం కావాలి. వాళ్ళ అక్కగారు సుజాత మోసెస్, వాళ్ళ కుటుంబానికి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. వాళ్ళ నాన్నగారికి స్వస్థత కొరకు ప్రార్థించండి. చెల్లెల కుటుంబం కూడా ఉంది, ఒక పాప ఉంది. వీళ్ళు ఆ సుజీకి సుచిత్రకి మాత్రం గర్భఫలం కావాలి. దాని కొరకు ప్రార్థించండి. పిల్లలు లేని వారందరి కొరకు ప్రార్థించండి. మరి ఆ కుటుంబానికి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే అరుణ సహోదరి ప్రభాకర్ గారు, వాళ్ళ స్వస్థత కొరకు ప్రార్థించండి. అమూల్య గర్భఫలం కావాలి. ప్రవీణ్ వాళ్ళ అన్నకొచ్చి తమ్ముడికి వివాహం కావాలి. దాని కొరకు కూడా ప్రార్థించండి. ఆ కుటుంబాన్ని కూడా నా నిండు హృదయంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అలాగే జయభారతి సహోదరి, వాళ్ళకు 3 పిల్లలు. ఆ కుటుంబానికి కూడా నా కృతజ్ఞతలు. సహోదరి అమెరికాకు వెళ్తామంటున్నారు. ప్రయాణములో క్షేమంగా చేరాలని ప్రార్థించండి. రుక్మణి చిరంజీవి గారు, మా సహోదరికి 2 పిల్లలు. వాళ్ళు బిడ్డలు చేస్తున్న భరత్, శిల్ప, రూప, జిలాని, వాళ్ళకు ఒక పాప, వీళ్ళకి 2 పాప, 3 మనవరాళ్ళు సిస్టర్కి. ఆ సిస్టర్ కూడా నా నిండు హృదయాలతో వందనాలు చెల్లించుకుంటున్నాను. పిల్లలందరికీ దేవుని దీవెనలు. వాళ్ళు చేస్తున్న క్లినిక్, కోడలు చేస్తున్న క్లినిక్, బాబు చేస్తున్న షాపుకు, అన్నిటికీ ప్రార్థించండి. అలాగే డేవిడ్ రాజు బ్రదర్ కొరకు, రత్న హరిప్రియ సహోదరి కొరకు, అశోక్ వాళ్ళ కుమారుడు వివాహం కావాలి, విదేశాల్లో వెళ్ళాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. హరిప్రియ, లక్ష్మీనారాయణ వాళ్ళ భర్త గారు రక్షణ పొందాలి. దాని కొరకు కూడా ప్రార్థించండి. దేవుడు ఆ కుటుంబానికి ఆశీర్వదించి దీవెనలతో నింపబడును గాక. మరి వాళ్ళ కుటుంబానికి కూడా నేను నిండు హృదయాలతో వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్య భాగానికి వెళ్తాము. అదే యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో చెప్పే వరుసగా వింటాము అని 11 వచనములో యెహోవా నిన్ను నిత్యం నడిపించును విన్నాము. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. ప్రార్థించుకుందాం. జీవగల దేవా, నమ్మదగిన దేవా, వాక్యమైన తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. ప్రేమ స్వరూపుడా, చదివిన వాక్యాన్ని వివరించడానికి యోగ్యత లేని నన్ను మరుగుపరచుకోండి. పరిశుద్ధాత్మ దేవ, మీరు వచ్చి మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితే అందరికి బలము, శక్తి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, అర్థమవుతుంది. కనుక మీరే మాట్లాడమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని
యేసు నామములో సహాయం కోరి అతి వినయంతో అడిగి వేడుకొంచున్న పరలోకమందున మా తండ్రి, ఆమేన్. శ్యామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. శ్యామ కాలంలో కూడా ఆయన తృప్తిపరిచే దేవుడు, శ్రమలలో కూడా తృప్తిపరిచే దేవుడు కదా. కరువు కాలంలో కూడా ఆయన మనల్ని తృప్తిపరిచే దేవుడు అని చూస్తున్నాం. కరోనా వచ్చినప్పుడు చాలా మంది కదా, అందరూ ఇంకా ఎందుకులే, అందరూ అమ్మేసుకుందాం, తినేస్తాం, వెళ్ళిపోదాం ప్రభు రాకడ కొరకని. కానీ దేవుని కృప వలన మనము జీవించి ఆయుష్తో ఉన్నందుకు నీ కృతజ్ఞతలు. మరి ఇప్పుడు కూడా త్వరగా వస్తా ఉంది అని కడపలో కొన్ని కేసులు ఉందని చెప్పారు. జాగ్రత్తగా ఉంటాం, ప్రభు రాకడికి సిద్ధపడదాం. ఎందుకంటే బ్రతికి ఉన్నా దేవుని పిల్లలమే, మరణించినా దేవుని సన్నిధికి వెళ్తాం. మనకు ధన్యత ఇచ్చాడు ఆయన కల్వారి సిలువలు కార్చిన రక్తం ద్వారా. ఆ ధైర్యం, మరణపు ముళ్ళను విరిచాడు కాబట్టి మరణానికి భయపడము. మనము మనల్ని చూసే మరణం భయపడి పారిపోతాయి. హల్లెలూయా, స్తోత్రం. ఎందుకంటే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనములు చెప్పారు కదా, 17లో అంటే పేతురు అడుగుతాడు, అందరు నన్ను ఏమనుకుంటున్నారు అని యేసయ్య అడిగితే, ప్రభువా నిన్ను యెర్మియా అని, మరి అపోస్తలుడు ఏలియా అని కొంతమంది చెప్పుకుంటున్నారు, బాప్తీసు యోహాన్ అని చెప్పుకుంటున్నారు, అలా వచ్చారు అని చెప్పుకుంటున్నారు. అయితే నువ్వైతే ఏమనుకుంటున్నావు అంటే, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అంటాడు. అప్పుడు దేవుడు యేసయ్య ఏం చెప్పాడంటే, నిశ్చయంగా ఇది మనుషులు నీకు చెప్పలేదు, పరలోకపు తండ్రే నీకు తెలియపరిచాడు. ఇక మీదట నువ్వు బండ, నీ మీద నా సంఘాన్ని కడతాను. ఎందుకంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన దేవుని కుమారుడని ఎవరైతే తెలుసుకుంటారో వారు తప్పకుండా సజీవులే వాళ్ళు. అందుకే వాళ్ళ ఎదుట ఏముండదు, మరణం నిలవదు, పాతాళాన్ని ఎదుట నిలబడదు అన్నాడు. పాతాళానికి పోతే తప్పనిసరిగా నరకం తప్పదు. పాతాళానికి వెళ్ళి జయించి వచ్చినది ఒక్కడే, మన ప్రభువైన యేసుక్రీస్తే. పాతాళానికి వెళ్ళి తిరిగి సజీవుడిగా వచ్చాడు. మరణమైన అంటదు, పాతాళమైన అంటదు. అవును ప్రియులారా, మరణపు ముళ్ళు విరిచి వేశాడు కదా ప్రభు. అందుకని మరణము భయము, మరణానికి భయం దేవుని చూస్తే. జీవంతో ఉన్న వారిని చూస్తే మరణం దగ్గర ఉంటుందా? ఉండదు. వెలుగు దగ్గర చీకటి ఉంటుందా? ఉండదు. కనుక మనం వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ ఉంటే చీకటి పారిపోతాయి. చీకటి, మరణం, పాపము, శాపము అన్నీ చీకటిలోనే వస్తాయి ప్రియులారా. అపవాది కార్యం చేసేది చీకటిలోనే. కాబట్టి మనం వెలుగుతూ అపవాదిని కాలుస్తూ ఉండాలి. అలాంటి బిడ్డలుగా ఉండాలి. శ్యామ కాలంలో ఏం చేస్తాడు దేవుడు? తృప్తిపరిచే దేవుడుగా మనం చూస్తున్నాం. శ్యామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరచును. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. మళ్ళీ ఎముకలని బలపరచును. యెషయా 41:17. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది. క్షామం కదా, కరువులు కాదా, ఎండిపోతాయి, నీళ్ళల్లో దొరకదు. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడనైనా నేను వారిని విడనాడను. హల్లెలూయా, స్తోత్రం. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియులారా. శ్యామ కాలంలో తృప్తిపరిచే దేవుడు, ఎముకల్ని కూడా బలపరిచే దేవుడుగా మనం చూస్తున్నాము. నీ శ్రమలో ఉన్నావా, కరువులో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, దిగులు పడకు. దేవుని రక్తంలో, యేసుక్రీస్తు రక్తంలో కడగబట్టి భయపడద్దు, దుఃఖపడద్దు, వేదన పడద్దు. శ్రమల్లో, శోధనలో దీన దరిద్రంగా ఉంటే కూడా ఐశ్వర్యవంతులుగా చేయడానికి ప్రభు వచ్చాడు. కాచుకుందాం, కనిపెడతాం, ఎదురు చూస్తాం. ప్రభు తప్పకుండా మన ప్రార్థనకు జవాబు ఉంది. మన ప్రార్థన వ్యర్థం కాదు ప్రియులారా. కనుక ఇక్కడ చూస్తాం ఎంత చక్కగా. చూడండి, దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, వాళ్ళ కష్టాలు. అవును ప్రియులారా, నీళ్లు దొరకక నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది.
నీళ్లు దొరకక రాబోతుంది ఇలాగా. నీళ్లు దొరకక ఎండిపోయే కాలం రాబోతుంది. ఒక్కొక్క చోట నీళ్లతోనే కొట్టుకొని పోయే కాలం ఉంది. ఒక్కొక్క చోట ఒక స్థలంలో ఎండిపోయే కాలం ఉంది. ఎండిపోతుంది ప్రియులారా. అవును, నీళ్లు దొరకక నాలుక తప్పిచేత ఎండిపోవచ్చున్నది, అయినా నేను విడవను నా పిల్లల్ని. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు ప్రియులారా. ఆయన విడిచే దేవుడు కానే కాదు, విడిచిపెట్టడు. అదే అంటాడు, నేను విడనాడను, ఇశ్రాయేలు దేవుడునైనా నేను వారిని విడనాడను. ఎవరిని? దప్పిచేత అల్లాడుతున్నా వారిని నేను విడనాడను అని దేవుడు తృప్తిపరిచే దేవుడుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. కీర్తన గ్రంథము 107:9 ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరుస్తాడు. ఏలైనగా ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొనిన వారిని ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆకలి కొనిన హృదయాన్ని కూడా ఆయన మేలుతో నింపి ఉన్నాడు. ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. అవును ప్రియులారా, దేవాది దేవుడు మొరపెడితే కష్టకాలాలు మాత్రం మొరపెడతారు కొంతమంది, క్షామ కాలములలో మొరపెడతారు, కరువు కాలములలో మొరపెడతారు. కనుక అందుకే ఆయన దేవుని యొక్క పరిశోధన ఏమంటే మన పిల్లలు తన దగ్గర ఉండాలని ఆశ. అందుకే శ్రమలు, శోధనలు, కరువులు అన్నీ వస్తాయి. ఆ సమయంలోనూ ప్రార్థిస్తాము, ఆ సమయంలో దేవుని స్తుతిస్తాం, దగ్గర ఉంటాం, ప్రభుని హత్తుకొని ఉంటాం. అందుకే శోధింపబడిన మీదట నీవు సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. కనుక ఎందుకంటే మనం క్షామకాలం వచ్చేది, శ్రమ వస్తాయి, ఆయన సువర్ణంగా చేయడానికే కదా. మరి చూడండి ఎంత చక్కగా 19 కష్టకాలం మందు ఆయన వారికి మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించాడు. అవును ప్రియులారా, కష్టకాలాల్లో కూడా మొరపెడితే మళ్ళీ అదే 28 శ్రమ చేత తాళలేక వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. సరా, విడిపించి అవి నిమ్మళమైనప్పుడు వారు సంతోషించిరి. వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించెను. 30 107:30. అవును ప్రియులారా, అంత చక్కగా నడిపించాడు ఇశ్రాయేల్ జనాల్ని. వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు ఆలగించాడు, జవాబిచ్చాడు, వారిని ఆశీర్వదించేట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక దేవుడు ఎంత, ఒకసారి దావీదు కూడా అంటాడు, ఏమంటాడంటే 119 కీర్తనలో 67 శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఆమేన్, దేవునికి స్తోత్రం. శ్రమ వస్తే దేవునికి దగ్గర అవుతారు. కష్టాలు వస్తే కాలు గుచ్చుకుంటే అమ్మా అంటుంది కదా బిడ్డ, నిజమా కాదా? రాయి గుచ్చుకున్నా సరే, ఏదైనా చిన్నది ఏదైనా కోసుకుంటే రక్తం వచ్చినా సరే అమ్మా అంటారు, అరుస్తారు కదా. అలాగే ప్రభువా అంటావు, దేవా అని ఆయన పిలిచి దగ్గర ఉండాల పిల్లలు. అందుకే క్షామం కదా, ఆయన క్షామ కాలంలో కూడా తృప్తిపరిచే దేవుడు అని మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. నీ కృప చేతనే నన్ను ఆదరించును. అవును ప్రియుల, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. దేవుని ఆజ్ఞన పాటిస్తూ ఉంటే ఆనందకరంగా ఉంటాయి, సంతోషంగా ఉంటుంది మనకు. కనుక దేవాది దేవుడు ఇంత మహాభాగ్యాన్ని ఇచ్చాడు మనకు. దీన స్థితిలో ఆదరించే దేవుడు. చూడండి, మనము దీన స్థితిలో దశలలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు. మరి అలాగే ఆయన తృప్తిపరిచే దేవుడుగా కూడా మనం చూస్తాం ప్రియులారా. యెషయా గ్రంథము 49:29 సొమ్మసిల్ల వారిని బలమిచ్చు ఆయనే,
శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. ఇప్పుడు ఇక్కడ మనం చదివాం కదా 58లో శ్యామ కాలంలో తృప్తిపరిచే దేవుడు, రెండోది ఎముకలకు బలం ఇచ్చే దేవుడు అని చూసాం. తృప్తిపరిచి నీ ఎముకలకు బలం ఇచ్చును కదా. శ్యామ కాలంలో తృప్తిపరుస్తాడు. అదే విధంగా ఎముకలకు బలం ఇచ్చే దేవుడు. మరి ఎలాగా మనం ఇక్కడ చూసినట్లయితే బాలరు సొమ్మసిల్లు వారికి బలం ఇచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు కూడా ఆయనే. శక్తిహీనంగా ఉంటే బల అభివృద్ధి చేస్తాడు. అంటే శక్తిహీనంగా, శక్తి లేకుండా కాదు, శక్తిహీనంగా ఉంటే బల అభివృద్ధి కావాలంటే హీనంగానే ఉంటాము, బలహీనంగానే ఉంటాము. కనుక ప్రియులారా, అలాగ కలుగ చేసేవాడు ఆయనే. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అది బలాభివృద్ధి ఎగిరేది. అలయక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, మనము యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉండాలి, ఆయన కొరకు కనిపెడుతూ ఉండాలి. అలా కనిపెడుతూ ఉన్నప్పుడు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతాం. అంత బలం వస్తుంది, అంత శక్తి ఇస్తాడు దేవుడు మనకు. కనుక అలాంటి బల అభివృద్ధి కూడా చేస్తాడు. సామెతలో ఒక చక్కటి మాట ఉంది, 3వ అధ్యాయం 7వ వచనములో, నేనే జ్ఞానేను కదా నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలుగును. చూసారా, నేనే జ్ఞానేను కదా నువ్వు అనుకోవద్దు. దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలి. నాకు ఒక జ్ఞాపకం వస్తా ఉంది. నినివే పట్టణానికి పంపించాడు యోనాని. అక్కడ నినివే వారందరూ ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని చెడుతనాన్ని విడిచిపెట్టారు. నాశనం కాబోయే పట్టణం, నాశనానికి గురిగా ఉన్న పట్టణం చెడుతనాన్ని ఎప్పుడు విడిచిపెట్టారో, దేవునికి భయభక్తి కలిగి ఉన్నారో, దేవుడు పశ్చాత్తాపడుడై విడిచిపెట్టి బ్రతికించాడు వాళ్ళని. యోనాకే ఏమొచ్చింది? అసూయ వచ్చింది. ఇలా చేస్తావో నాకు తెలుసు, నువ్వు దీర్ఘశాంతుడివి, నువ్వు దయాళుడివి, నువ్వు ఇట్లా వెళ్తావని అందుకే నేను తర్షీస్కి వెళ్ళిపోయాను అని చెప్తా ఉన్నాడు. అప్పుడు అన్నాడు ప్రభు, 120 దేశం కంటే ప్రజల కంటే వేల కంటే కుడి ఎడమ నా ప్రజలు ఒకే సరు చెట్టు ఎండకు నీడకొచ్చితే ఆ చెట్టు పోయిందని బాధపడుతున్నావే, మరి ఇంతమంది ప్రజలు, జంతువులు ఎన్ని ఆ పట్టణం అంతా ఉన్నాయి కదా, మరి కుడి ఎడమ తెలియని నా ప్రజలు అంటాడు. దేవుని ఎరుగని వారు ఎలాంటి వాళ్ళంట? కుడి ఎడమ తెలియని వారి, గుడ్డి వాళ్ళు మనోనేత్రులు తెరవబడలేదు. అవును ప్రియులారా, వారి కొరకు మనం ప్రార్థించాలి. వారు మన సహోదరులే, వారు దేవుడు సృష్టించిన స్వరూపమే. వాళ్ళు ఎరుగక తెలియక దేవుని దూషించి దేవుని పిల్లల్ని చంపుతూ ఉన్నారు. ఒకసారి చాలా మంది 13,000 మంది ఏదో ఒక ఊర్లో అందరూ తరిమేస్తున్నారు కదా దేవుని పిల్లల్ని. అప్పుడు నేను ప్రార్థన చేస్తా అడిగాను, ప్రభువా ఇంతమంది ఎక్కడ వెళ్ళగలరు, ఎలా ఉండగలరు ప్రభు అంటే ఐగుప్తుని చూపించాడు. ఓ ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ జనాలు ఎప్పుడు బయటకు వచ్చారో ఆ ఐగుప్తు ఏమైంది? నశించిపోయారు. కాబట్టి దేవుని పిల్లలు బయట తరిమేస్తే ఆ పట్టణకు నిర్మూలం అయిపోతుంది. అందుకే ప్రియులారా, దేవుడు స్పష్టంగా చూపించాడు నాకు. చాలా సంతోషం ప్రియులారా. కానీ ప్రభా వాళ్ళు కూడా రక్షణ ప్రభా, వాళ్ళు ఎరుగక తెలియక తరుముతున్నారు. సాతానుడు వాళ్ళలో ప్రవేశించి ఉండటం వల్ల వాళ్ళు తరుముతున్నారు. వాళ్ళకి తెలియదు కదా ప్రభా నువ్వు కన్న తండ్రివని. వాళ్ళు కూడా రక్షణ ప్రభా అని చెప్పి ప్రార్థించాను. అవును ప్రియులారా, వాళ్ళు ఎరుగక తెలియకనే తరుముతున్నారు. కన్న తండ్రి సహోదరులు కూడా పుట్టిన పిల్లలని వాళ్ళకి తెలియదు, అందుకే తరిమేస్తున్నారు. కనుక ప్రియులారా, వారి కొరకు మనం ప్రార్థించాలి. నేను ఎప్పుడు
విగ్రహారాధన చేస్తున్న వాళ్ళ కొరకు. ఎందుకంటే అక్కడి నుంచి నేను వచ్చాను కాబట్టి, ఈ రక్షణ ఆనంద రుచి చూస్తున్నాను కాబట్టి. మరణించిన ఆనందంగా సంతోషంగా ఉంటామే, నిత్య జీవులు ఉంటామే. ఇలాంటి ఆనందం వాళ్ళకి తెలియదు. అయ్యో ప్రభా, వాళ్ళు ఎంతో ఖర్చు పెడుతున్నారు జీవం లేని దానికి. కాబట్టి వాళ్ళు కూడా రక్షణ తండ్రి అని ప్రార్థిస్తాను. కనుక ప్రియులారా, మనం కూడా అలాగే దేవుని సన్నిధిలో అడగాలి. బలమిచ్చే దేవుడు, ఎముకలకు శక్తినిచ్చే దేవుడు. కనుక మనం చెడుతనాన్ని విడిచిపెడితే ఆయన రక్షిస్తాడు, దీవిస్తాడు, కాపాడుతాడు. కరువు కాలంలో కూడా పోషణ ఇచ్చే దేవుడు. ఒక ఏలి అని ఒక ఆయన, రాజుల గ్రంథం 1 రాజులు 17 అధ్యాయంలో ఉంది 8వ వచనం నుంచి. ప్రభు ఏలీని పంపిస్తాడు. అంటే 3 సంవత్సరాలు వర్షం రాకుండా అహాం రాజు ఎదుటనే నిలబడి దేవుని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను అన్నాడు. యెహోవా సన్నిధిలో నేను నిలబడి చెప్తున్నాను, ఒక వానైనాను వర్షమైనాను రాదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. 1 రాజులు 17వ అధ్యాయం. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఆయన జీవంతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనాను వర్షమైనాను పడదని ప్రకటించాను. ఒక రాజు ఎదుట నిలబడి ప్రవక్త ఏలియా చెప్తున్న మాట ప్రియులారా, యెహోవా సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. దేవుని సన్నిధిలో క్రీస్తు రక్తంలో కడగబడిన పిల్లలు మనం నిలబడి ఉన్నాము. మరణానికి భయపడకూడదు ప్రియులారా, శ్రమలకు భయపడకూడదు, క్షామకాలం కరువుకు భయపడకూడదు, శోధనకు భయపడకూడదు. దేవుడు మరణాన్ని మనకు దూరం చేసినప్పుడు ఇంక దేనికి భయపడాలి? కనుక ప్రియులారా, మరి ఇక్కడ అదే ఆ నీళ్లు తాగుతా ఉన్నాడు. ఆ నీళ్లు కూడా ఎండిపోయింది. కేరేతు నీటి వాగు ఏటి దగ్గర నివాసం చేశాను. అక్కడ కోకాలములు కాకలు ఉదయము రొట్టి సాయంకాలం మాంసం తీసుకొచ్చి ఇచ్చేది. కాకుల ద్వారా పోషింపబడ్డాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన నమ్ముకొని ఆయన మాట ప్రకారం నిలబడి ఉంటే అద్భుత కార్యాలు చేస్తాడు ప్రియులారా. అవును, అందుకే ఇక్కడ నేను విధవరాలతో మాట్లాడి ఉన్నాను, సారేబత్తుకు వెళ్ళు అని చెప్తాడు దేవుడు. చెప్పినప్పుడు వెళ్తా ఉంటాడు. వచ్చినప్పుడు సారేబత్తుకు పోయి పట్టణపు గవిని యొద్దే రాగా 10వ వచనం 17:10 రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండెను. చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు తీసుకురా అంటాడు. ఆమె వెళ్తుంది, ఎందుకంటే నీళ్లు లేవు కదా, వర్షం రాదు, మంచు పడదు కదా. కానీ ఆమె నీళ్లు తేవడానికి వెళ్ళింది. బా, ఎంత గొప్ప కదా. దేవుని బిడ్డలు అడగంగానే దేవుని బిడ్డలు తెలియదు, ఎలా అడుగుతున్నారు, మార్గంలో వచ్చి అడుగుతున్నారు అని ఆమె వెళ్తా ఉంది. వెళ్ళినప్పుడు ఏలి ఏం చెప్పాడంటే, మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్క నీ చేతిలో తీసుకొని రా అన్నాడు. అప్పుడు బోధకుడా, ప్రభువా, ఇదిగో యెహోవా జీవంతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెదా నా యొద్ద ఉన్నది. అప్పం ఒక్కటి లేదు. మేము చావక మునుపు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును చేసుకొని తిని చనిపోదామని ఉండాము. ఎందుకంటే కరువు కదా, క్షామకాలం కదా అని చెప్తాడు. చెప్తుంది ఆమె. అప్పుడు వెంటనే ఏలి ఏమంటాడంటే, నువ్వు వెళ్ళు, తీసుకొని పుల్లలో ఏరుటకు వచ్చి తిని అన్నాడు. ఏలి ఆమెతో, ఇట్లా నేను భయపడొద్దు, పోయి నీవు చెప్పినట్టు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్ద తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షం కురించేంత పర్యంతం తొట్టిలో పిండి అయిపోదు, కుండలో నీళ్ళు నూనె అయిపోదు. అబ్బా 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 అబ్బా, ఎంత గొప్ప కదా. వర్షం వచ్చేంత వరకు ఉంటాయి అని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత ఆమె అట్టాగా వెళ్ళింది. వెళ్ళి చేసింది, ఆయనకు ముందుగా చేసి పెట్టి వెళ్ళి మళ్ళీ పోతే అదే పిండి ఉంది, అదే నూనె ఉంది. ఎవరికైనా వేరే వాళ్ళకి పచ్చి చేస్తా ఉంటే ఎక్కువ పిండి లేదు, ఎక్కువ నూనె లేదు.
ఎవరు విధేయత కలిగి ఉన్నారో, ఎవరైతే లోబడ్డారో, దేవుని ఆజ్ఞకు అనుసరించారో వారికి మాత్రమే క్షాము తృప్తిపరుస్తున్నాడు. క్షామ కాలంలో వాళ్ళకి తృప్తి. కనుక ప్రియులారా, అలా చేస్తున్నప్పుడు వాళ్ళ కుమారుడు ఒకడున్నాడు. ఆ బిడ్డకు బాగలేకపోయింది, మరణకరమైన వ్యాధి వచ్చింది. అప్పుడు ఆమె ఏమన్నదంటే, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడ రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్న దాని మీద ముగ్మారు ఏలియా చేస్తున్నాడు ఆ ప్రార్థన. 18లో ఏలియాని చూసి, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిత్తువేమి? నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అంటుంది. అంటే ఎప్పుడైతే బిడ్డకు బాగలేదో వెంటనే ఏమనుకున్నది, దైవజనుడు అని తెలిసిపోయింది. ఎందుకంటే పిండి అయిపోలా, నూనె అయిపోలేదు కదా. అయితే నా పాపాన్ని తెలియపరచడానికి వచ్చావా? వా, ఎంత పశ్చాత్తాపడింది ప్రియులా. అందుకే ఆ బిడ్డని మళ్ళీ ప్రార్థన చేశాడు, బ్రతికిచ్చాడు, ఆ తల్లికి అప్పగిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ భయంకరమైన శ్రమల్లో, శోధనలో, క్షామకాలంలో అలా ఉంటే అపవాది ఏమనుకున్నాడు, ఏంది ఇది, క్షమించమంటాడే, ఏదో ఉంది ఇక్కడ, ఏమో జరుగుతుంది అని భయపడిపోయి మొదటి దొంగలో దూరాడు. దూంగి గర్వంగా మాట్లాడుతున్నాడు, ఎట్టయినా దింపేస్తాము, ఇంకా వద్దు, అతను సులువుకు వేయకూడదు అలా అనుకునేశాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే రక్షించుకో, నన్ను రక్షించు అంటాడు. అప్పుడు వెంటనే రెండవ దొంగ, ఇది మనకు న్యాయమే, మనం చేసిన తప్పుకు. ఆయన ఏ తప్పు చేయలేదు, పరిశుద్ధుడు అని అక్కడనే సాక్ష్యం చెప్పేశాడు. వెంటనే తిరిగి యేసయ్య వైపు చూసి, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ప్రార్థన చేశాడు ప్రియులారా. ఆ శ్రమంలో, మరణకరమైన వేదనలో కూడా ప్రార్థించాడు. ఆ క్షామకాలంలో తృప్తిపరిచే దేవుడు. మరణ దిశలో ఉన్నప్పుడు కూడా తృప్తిపరిచాడు. ఆయన సన్నిధిలో మొదలుపెడితే తృప్తి ఉంది కనుక తప్పకుండా తృప్తిపరుస్తాడు. అలాంటి గొప్ప దేవుడు మన ప్రేమమూర్తి. క్షామకాలంలో కూడా తృప్తిపరిచే రక్షకుడు, బలపరిచే దేవుడు కనుక ఆయన విశ్వాసం ఉంచి ముందుకు సాగదాం. మరణమును జయించి లేచిన పరిశుద్ధుడి వాక్యమును మనల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రం. ఆయన శ్రమల్లో, శోధనలో, బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్లు కూడా మేము దూరంగా ప్రభా తృప్తికరంగా ఉండేట్టుకు సహాయం చేయండి. తృప్తిపరచండి ప్రభా, నువ్వు తృప్తిపరిచే దేవుడు అయ్యా. నాయనా తండ్రి ప్రభా, మీరు తృప్తిపరిచి ఎముకలకు బలమిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు. నాయనా నీకు వందనాలు, స్తోత్రం. మా పాపాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నావు. అవును ప్రభా, మాకు శ్రమ శోధన వస్తే జ్ఞాపకం చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి ప్రభా. మేము ఇందుకే వచ్చిందేమో అనుకోవాలి కనుక మమ్మల్ని క్షమించండి ప్రభా. దేవానికి వందనాలు, స్తోత్రము నాయన. అలా శ్రమల్లో, శోధనలు సనగక గొడగక ప్రార్థించే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాను. ఎపిసోడ్ సహాయపడిన ప్రియులందరినీ ఆశీర్వదించి దీవించండి. వాళ్ళ కొరతలు నింపండి, వాళ్ళ అవసరం తీర్చండి నాయన. ప్రతి ఒక్కరికి నాయన గర్భఫలం దయచేయండి నాయనా తండ్రి ప్రభా. వివాహం కాకుండా యవ్వన బిడ్డలకు వివాహం జరిగించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి ప్రభా. చదువుకున్న బిడ్డలు నాయనా తండ్రి, ఇదిగా ఇది రాశారు, సీటు ప్రభా, ఎంఎంఎస్ సీటు వచ్చేటకు సహాయం చేయండి. ఫ్రీ సీట్ రావాల ప్రభా. నాయన ప్రతి ఒక్కరిని దీవించండి నాయనా తండ్రి, ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలయ్యా. నాయనా తండ్రి, యవ్వన పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. గర్భిణి సుఖప్రసవం దయచేయండి ప్రభా. సంతానం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. కోర్టు సమస్యలు జ్ఞాపకం చేసుకోండి. బిజినెస్ చేసుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయనా తండ్రి, బాధల్లో కష్టాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దూర దేశంలో ఉండే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో రాజా. మాకు సహాయపడుతున్న ప్రతి కుటుంబాన్ని, ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి స్థిరపరిచి అనారోగ్య బిడ్డలందరూ స్వస్థత కలుగ చేయమని, మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని, జన్మదిన వివాదిన చేసుకున్న బిడ్డలను కూడా ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థించండి వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మీకు తోడే ఉండను గాక. డ్రెస్ ఎవాంజలిస్ట్ ఎం ఆలిస్ పొన్నుస్వామి గారు, డోర్ నెంబర్ 18-2-183/A, అశోక్ నగర్, తిరుపతి. మా పిన్ నెంబర్
517501.